అనేక పోషకాల నిలయమైన వెల్లుల్లిని సంస్కృతంలో లసున అని, ఇంగ్లీష్లో గార్లిక్ అని అంటుంటారు. వెల్లుల్లి మితంగా వాడితే అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అమితంగా వాడితే మాత్రం కొన్ని దుష్ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు వెల్లుల్లి వలన కలిగే ప్రయోజనాలేంటి, దుష్ప్రయోజనాలేంటి? వెల్లుల్లి ఉపయోగాల గురించి తెలుసుకునే ముందు మన మూలికా సంపద గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వంటల్లో విరివిగా వాడే వెల్లుల్లిని చిన్న ఉల్లిపాయలని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఇంగ్లీష్లో ఒక మాట అంటూ ఉంటారు, గార్లిక్ ఈజ్ ఎ జైంట్ కిల్లర్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అని. ఈ మాట అక్షరాల నిజమని అనేక సందర్భాల్లో నిరూపితమైనది కూడా. వెల్లుల్లి మిక్కిలి దీపనంగా పనిచేయడమే కాదు, మందాగ్నిని హరించి అగ్నిదోషాన్ని సవరిస్తుంది. జీర్ణ సమస్య ఉన్నవారికి వెల్లుల్లి చక్కటి పరిష్కారాన్నిస్తుంది. వీటితో పాటు వాతదోషం, కఫదోషం వలన కలిగే వ్యాధులకు కూడా వెల్లుల్లి దివ్యౌషధంలా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా దీనిలో ఎలిక్ డి సల్ఫాయిడ్, ఎలిక్ ప్రాపిల్ డి సల్ఫాయిడ్, పాలీసల్ఫాయిడ్ ఇలా 33 రకాల సల్ఫర్ సమ్మేళనాలు, 17 రకాల ఎమినో ఆమ్లాలు ఉన్నట్లు శాస్త్రీయంగా కూడా రుజువు చేయబడింది. వీటితో పాటు టెల్లూరియం, సెలీనియం, జెర్మేనియం వంటి పలు మినరల్స్ కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాల ప్రయోజనాలు కలిగిస్తూ ఉంటాయి. శరీర కణజాలానికి, కండరాలకు వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. మన శరీరంలో జీవక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడే DNA నిర్మాణంలో కూడా వెల్లుల్లి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు మొదటగా DNA దెబ్బతినడం వలనే జీవక్రియ దెబ్బతింటుంది. అందుకే క్యాన్సర్ పేషెంట్లకు వెల్లుల్లి దోషహరిణిగా చెబుతుంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడుతూ ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండే క్లెన్జింగ్ గుణం ఉంటుంది. శరీరంలో అనవసర కొవ్వు, కొలెస్ట్రాల్ రూపంలో రక్తనాళాలకు అడ్డుపడకుండా చేసి సిరలను శుభ్రపరిచి హృద్రోగాల బారిన పడకుండా నియంత్రిస్తుంది వెల్లుల్లి. వెల్లుల్లి వలన కేవలం ప్రయోజనాలే కాదు, స్వల్ప సంఖ్యలో దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది, వెల్లుల్లి అధిక మోతాదులో తీసుకుంటే నోటి దుర్వాసన, స్వేదం నుండి దుర్గంధం, ఉదర సమస్యలు, గుండెల్లో మంట, వీర్యపుష్టి తగ్గడం వంటి కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. చూశారు కదండి, ఇవి వెల్లుల్లి శరీరానికి చేసే మంచి చెడుల వివరాలు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వెల్లుల్లి మహాద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెల్లుల్లిని నిత్యం వంటల్లో వాడుతూ ఉంటే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు సరికదా. శరీరంలో ఉన్న వాత, కఫదోషాలన్నీ హరించిపోతాయి.